చాలే ఒక మనిషితో ఎట్లుండాలని నేర్చుకున్నా, అది నాకు చాలు. ఎందుకంటే మీరు ఏడ కనిపించినా ఇంత ఒక ఫ్యామిలీ లాగా ఉండేటోళ్ళు ఎందుకు విడిపోయారు? నువ్వే కాదు, ఇదే అడుగుతారు అంతే. ఎంతమంది అడిగారు తెలుసా అంటే నాకు ఎంత బాధ అవుతుందో తెలుసా? మరి అంతా ఏడుపున్నా ఇష్టం ఉన్నప్పుడు ఏడుపు వస్తున్నప్పుడు ఎందుకు అట్లా చేస్తున్నాం అలా? అరే ఎందుకు ఏడుస్తున్నావు? అరే ఏడవకు. నువ్వు నీతో పెట్టుకున్న రిలేషన్ అట్లాంటిది ఏ రోజు కళ్ళలో కూడా ఉంచుకోలేదు. నేను నిష్పడి పోతా అని నేను వాళ్ళతో నువ్వు ఇంత ప్రేమ నాకు చూపిస్తున్నావు కదా, ఈడనే ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రేమ వల్లనే ప్రాబ్లం వస్తుంది. నీకు అర్థమైతలే. ఫస్ట్ నుంచి వాళ్ళు ఉన్నది ఒకటి ఉంటది. ఇన్ని రోజులు మీతో తిరిగిన ఏ రోజైనా అన్నా నువ్వు నాకు వదిలే తిరుగుతున్నావు, నువ్వు వాళ్ళతోనే తిరుగుతున్నావు అని మీరు ఎందుకు చెప్పలే? వీటి మెచ్యూరిటీ ఉంది, వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకి తెలియదు. నేను నాకు పెద్ద పెద్ద స్టెప్పులు తీసుకొని ఉన్నా, నీకు తెలుసు. ఈ స్టెప్లలో నేను కింద పడితే రోడ్డు మీదకి వస్తా, అది నీకు కూడా తెలుసు. అన్ని ఉన్నాయి, అన్ని నేను ఒక దాని మీద పెట్టేసి ఉన్నా. నరాలు తెగిపోతాయి నావి. ఎట్లుండటోని ఎట్లా అయిపోయినా నేను బతుకుతా ఇమ్రాన్. నీ వల్ల ఒక మనిషిని ఎట్లా ప్రేమించాలి, ఒక మనిషితో ఎట్లుండాలని నేర్చుకున్నా, అది నాకు చాలు. అర్థమైతే నువ్వు అట్లా ఇంత పెద్ద నువ్వు గలీజ్ ఏ రోజు కూడా అనుకోలేదు ఇష్టపడి పోతా అని. అరే ఇడిసిపెట్టి ఎందుకు పోతావు? పోనీయం కూడా మేము ఇప్పుడు నేను అర్థమైందా? ఇమ్రాన్ అన్నను ఇలాంటి సిచ్యువేషన్ లో చూడలేకపోతున్నాను భయ్యా. ఒకదాని తర్వాత ఒకటి బ్యాడ్ సిచ్యువేషన్స్ అన్ని ఇమ్రాన్ అన్నకే వస్తున్నాయి. పరేషన్ బాయ్స్ లో వచ్చిన వీడియో చూస్తే నాకే కళ్ళెమ్మటి నీళ్లు వచ్చేసాయి. శ్యామన్న పడే బాధ, ఏడ్చిన తీరు చూస్తే మనసు బాధతో నిండిపోయింది భయ్యా. ఒక్కొక్కరిగా ఇమ్రాన్ అన్నను అందరూ వదిలి వెళ్లిపోవడం ఇమ్రాన్ అన్నకు, ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ కి తట్టుకోలేని బాధ కలిగిస్తోంది. ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. శ్యామన్న, విజయన్నలు ఇమ్రాన్ అన్న దగ్గరికి వచ్చి, ఇమ్రాన్ మేం ఛానల్ నుంచి వెళ్లిపోతున్నాం, సారీ ఏమనుకోకు అని చెప్పగానే ఇమ్రాన్ అన్నకు పెద్ద షాక్ తగిలింది. ఎందుకు, ఏమైంది, దేనికోసం వెళ్లిపోతున్నారు, నాకంతా క్లారిటీగా చెప్పి వెళ్ళండి అని ఇమ్రాన్ అన్న గట్టిగా అడిగితే శ్యామన్న బాధగా, అవన్నీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరి గురించి అయినా చెబితే మళ్ళీ నీకు వాళ్లకు మధ్య గొడవ అయ్యేటట్టుంది. ఏం జరిగిందో ఎలా జరిగిందో అదంతా వదిలేసి మేము వెళ్లిపోతున్నాం అని చెప్పాడు. ఆ తర్వాత అసలు కారణాన్ని వివరిస్తూ, మా వల్ల నీ పాత టీం గాని ఏ ఒక్క సభ్యుడు గాని విడిపోకూడదు, వాళ్ళంతా నీతోనే కలిసి ఉండాలి. మేం మధ్యలోనే వచ్చాం, మధ్యలోనే వెళ్లిపోతున్నాం. కొన్ని మాటలు మమ్మల్ని చాలా బాధిస్తున్నాయి. మా వల్ల కొంతమంది నీ నుండి దూరం అవుతున్నారట. ఆ మాట నన్ను తీవ్రంగా బాధిస్తోంది. అందువల్లనే నేను నిన్ను విడిచి వెళ్లిపోతున్నాను. నువ్వు రమ్మంటే వచ్చాను, ఇప్పుడు నేనే పోతాను అంటున్నాను. పోవాలని లేదు, కానీ సిచ్యువేషన్ అలా ఉంది అంటూ శ్యామన్న తన బాధను వెళ్ళగక్కాడు. నా వల్ల, విజయ్ వల్ల నువ్వు ఎవరితోనూ విడిపోకూడదు అని శ్యామన్న చెప్పేసరికి ఇమ్రాన్ అన్న కూడా ఎంతో బాధపడుతూ, మీరు వేరే వాళ్ళ మాటలు పట్టించుకోకండి, ఇప్పుడు నాకు ఎన్ని పనులున్నాయి, సినిమా పనుల మీద ఎన్ని చోట్ల తిరుగుతున్నాం మనం, మీకు తెలుసు కదా. ఈ సిచ్యువేషన్ లో నన్ను ఒంటరిగా చేసి వెళ్లిపోతారా? మీరు వెళ్తాను అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇమ్రాన్ అన్న బాధను చూసి శ్యామన్న కూడా, నిన్ను వదిలి వెళ్లాలంటే నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది, తట్టుకోలేకపోతున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చేశాడు. పూర్తి వీడియో పరేషాన్ వాయిస్ ఛానల్లో ఉంది, చూడండి.